నమస్తే. ఈరోజు వాస్తుశాస్త్రం మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తుని ఎందుకు నమ్మాలి? ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఎందుకు గొప్పవాడు కాలేకపోతున్నాడు? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎందుకు ఉంటున్నారు? కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఇతను ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి? అతను సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే దగ్గర ట్రైనింగ్ అవుతూ ఒక్కడే ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని ఒకసారి ఆలోచిస్తే, ప్రకృతి అనేది మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది, తెలిసి తేలిక చేసే తప్పులు తన యొక్క సక్సెస్ని ఎట్లా డిసైడ్ చేస్తుంది, ఆ యొక్క డిసైడ్ చేయడానికి గల కారణాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు వాస్తుశాస్త్రం ఏం చేస్తుందని చూస్తే, ప్రకృతి శక్తులను ఒక క్రమ పద్ధతిలో మనిషి తన జీవన విధానంలో ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేసేదే వాస్తుశాస్త్రం. ఇక్కడ ప్రకృతి శక్తులు ఏంటంటే పంచభూతాలు మరియు అష్ట దిశలు దిక్పాలకులు. చాలామంది ఇక్కడ సమస్య ఏంటంటే వాస్తును నమ్మకపోవడానికి కూడా కారణం ఏంటంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తాం, గుడికి వెళ్తే ఇంకొకలా ఆలోచిస్తాం, అదే ఒక కాలేజీ ప్లేస్లోనో లేదా ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తాం. మన ఆలోచనలో మార్పు స్థానాన్ని బట్టి స్థలాన్ని బట్టి మారుతూ ఉంది. అలాగే మన ఇల్లు కనుక గొప్పదై ఉంటే గొప్ప ఆలోచనలు వస్తాయి. మన ఇంట్లో కనుక ఈ యొక్క ప్రకృతి శక్తుల యొక్క సమతుల్యం కనుక లేకపోతే, అసమతుల్యత ఉంటే అక్కడ మనిషి ఆలోచించే విధానం కంప్లీట్గా నెగిటివ్గా ఉంటుంది. అదే మన ఋషులు కూడా చేసిన పద్ధతి ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క ప్రకృతి శక్తుల్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకుంటే తనలో శక్తి వస్తుంది, ఆ శక్తితో ఆ మనిషి తన జీవితంలో విజయం సాధిస్తాడో తెలియజేస్తుంది ఈ వాస్తుశాస్త్రం. అది తెలియకపోగా కనీసం దాని గురించి అవగాహన కూడా లేకుండా మాట్లాడే వాళ్ళు, పాటించని వాళ్ళు వాస్తుశాస్త్రాన్ని ఒక తమకు బిజినెస్గానో లేకపోతే అది ఒక మూఢనమ్మకంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను కూడా ఒకప్పుడు వాస్తుశాస్త్రాన్ని నమ్మలేదు. కానీ ఎప్పుడైతే వాస్తుశాస్త్రం మీద అధ్యయనం చేయడం జరిగిందో, రీసెర్చ్ చేయడం జరిగిందో, అద్భుతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే గత 20 సంవత్సరాలుగా దాని మీద రీసెర్చ్ చేస్తూ ఇప్పటి వరకు 6,000 కుటుంబాలకు పైగా, అలాగే 1000కి వ్యాపార సముదాయాలకు పైగా సలహాలు సూచనలు ఇస్తూ వారిని విజయ పథంలో నడిపించడం జరిగింది. ముఖ్యంగా వాస్తుశాస్త్రాన్ని మనం ఉపయోగించుకోవడంలో పంచభూతాలు, అష్టదిశలు, వాటి యొక్క శక్తి మరియు జామెట్రీ అండి. జామెట్రీ అంటే మనము ఏదైతే నిర్మిస్తామో ఇల్లు, ఆ ఇంటిని ఎలా నిర్మిస్తాము, ఏ విధంగా నిర్మిస్తాము, ఇందులో జరిగే మార్పులేంటి, మనం పెట్టే ఎంట్రన్స్లు ఏంటి, టాయిలెట్సే కావచ్చు, హాలే కావచ్చు, ఇక్కడ జరిగే ఈ అద్భుతమైన యొక్క శక్తి కేంద్రంలో ఇది ఒక యంత్రంగా ప్రయాణం చేసి ఇక్కడ ఉండే మనుషుల మీద ప్రభావం చూపిస్తూ వారిలో జరిగే ఆలోచన విధానాన్ని మారుస్తూ వారి యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కలిసి మెలిసి ఉండడానికి దోహదపడుతుంది ఈ యొక్క అష్ట దిశలు. తర్వాత దీని చుట్టూ పనిచేసే పంచభూతాలైనటువంటి శక్తులు ఈ యొక్క మనిషిని ఆట ఆడుకుంటుంది. అర్థమైందా? సో ఈ శక్తుల్ని ఎట్లా వాడుకోవాలో, ఎలా ఇల్లు కానీ వ్యాపార సంస్థ కానీ ఉంటే దానిలో శక్తి వస్తుందో కంప్లీట్గా తెలియజేసేదే వాస్తుశాస్త్రంలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అదే విషయాన్ని మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు. అందులో ఒక సింపుల్గా మనం ఒక మోడల్ హౌస్ ఈరోజు తీసుకుందాం. ఈ యొక్క జామెట్రీ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఈ యొక్క పంచభూతాలని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది ఇందులో మనం చూస్తే, ఏదైనా ఒక స్థలం కలిసి వచ్చే స్థలము దీర్ఘచతురాకారంగా కానీ చతురస్రాకారంగా కానీ ఉండాలి. దానికి దిశలు అనేది మొట్టమొదటిగా మనము ఫైనల్ చేసుకోవాలి. ఈస్ట్, ఎగ్జాంపుల్ ఈస్ట్ అనుకుంటే ఇది సౌత్, అలాగే వెస్ట్, అలాగే నార్త్. అంటే ఒక స్థలానికి ఈ యొక్క డైరెక్షన్స్ లేకుండా ఏ స్థలం ఉండదు. అలాగే ఏ స్థలానికైనా ఏదో ఒక రోడ్ కనెక్టివిటీ అనేది వస్తుంది. ఆ రోడ్ కనెక్టివిటీ కూడా చూద్దాం. ఒకవేళ ఈస్ట్ రోడ్ వస్తే ఈ స్థలానికి దీన్ని ఈస్ట్ బ్లాక్, తూర్పు స్థలము అంటాం. ఒకవేళ సౌత్ రోడ్ వస్తే దీన్ని
సౌత్ బ్లాక్ అంటాం. అర్థమైంది. ఒకవేళ ఈ 2 రోడ్లు వస్తే దీన్ని సౌత్ ఈస్ట్ బ్లాక్ అంటాం, అంటే ఆగ్నేయం బ్లాక్ అంటాం. ముఖ్యంగా స్థలాన్ని ఆ యొక్క రోడ్లను బట్టి ఈ యొక్క స్థలంలో ఎనర్జీ ఉంటుంది. కేవలం ఈస్ట్ రోడ్ ఉంటే ఆ యొక్క ప్లాటు చాలా ఉత్తమమైనదని చెప్పవచ్చు. దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం కూడా జరిగింది. వాస్తుశాస్త్రము ఏ ప్లాట్కి అయితే ఈస్ట్ రోడ్ వస్తుందో ఆ యొక్క స్థలానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో కనుక మనం ఇల్లు నిర్మిస్తే ఎలా నిర్మిస్తాం? ఏ ఇంటికైనా మనం తీసుకోవాల్సింది వారి యొక్క అవసరాలను బట్టి ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఇదే జియోమెట్రీ. దీంట్లో ఇంటిని 4 భాగాలుగా తీసుకుంటే, మనకు 4 దిశలుగా తీసుకుంటే ఇది తూర్పు, అలాగే ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. దీంట్లో తూర్పు దక్షిణం కలిసిన స్థలాన్ని ఆగ్నేయం అంటాం. అలాగే దక్షిణము పడమర కలిసిన స్థలాన్ని నైరుతి అంటాం. అలాగే పడమర ఉత్తరం కలిసిన స్థలాన్ని వాయువ్యం అంటాం. అలాగే ఉత్తరము తూర్పు కలిసిన స్థలాన్ని ఈశాన్యము అంటాము. అలాగే మరి ఒక ఇంట్లో ఏమేమి అవసరాలు ఉంటాయో ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబం వండుకోవడానికి ఒక వంట గది కావాలి. దాన్ని నిర్మించేది ఆగ్నేయంలో వంట గది ఉంటుంది. మరి వంటగది తర్వాత తిన్న తర్వాత మరి అది విసర్జించడానికి ఒక స్థలం కావాలి. దాన్నే వాయువ్యం అంటాం. ఇది విసర్జనా స్థలం, అంటే టాయిలెట్ జోన్ అంటాం. దీన్ని వాయువ్యంలో టాయిలెట్ జోన్ అంటాం. మరి 2 అయిన తర్వాత అతను రెస్ట్ తీసుకోవడానికి ఉన్న స్థలమే నైరుతి. దీన్ని నైరుతి స్థలం ఆర్ బెడ్రూమ్ ఏరియా అంటాం. అంటే ఓనర్ కానీ రెస్ట్ ఏరియా. ఇది ఛార్జింగ్ జోన్ అంటాం. ఈ 2 తర్వాత అతను కొంత రిలాక్స్ అవుతూ ఉల్లాసంగా ఉండడానికి గడిపే స్థలమే అత్యంత ఉత్తమమైనది మరియు తన యొక్క డెవలప్మెంట్ కారణమైనటువంటిది ఈశాన్యము. అర్థమైందా? సో ఇలా ఒక ఇంటిలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క విషయాన్ని మన వాస్తుశాస్త్రం వివరించడం జరిగింది. ఖచ్చితంగా ఈశాన్యంలో రిలాక్సేషన్ ఏరియా, అంటే మన ఎంటర్టైన్మెంట్, మన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఈశాన్య స్థలాన్ని వాడాలి. అలాగే వంట వండడానికి, మంట పెట్టడానికి ఆగ్నేయాన్ని వాడాలి. తిన్న తర్వాత పడుకోవడానికి నైరుతి భాగాన్ని వాడాలి. అలాగే విసర్జించడానికి, మలమూత్రాలను వదిలేయడానికి వాయువ్యాన్ని వాడాలి. ఇలా 4 దిక్కులుగా 4 భాగాలుగా చేసుకొని ఏ ఇల్లు అయితే నిర్మించబడుతుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి. మరి ఈ సెంటర్లో ఏం చేయాలి అంటే ఇది ఖాళీగా ఉండాలా. అర్థమైందా? ఇది ఖాళీగా ఉండాలా. ఇదే వాస్తుశాస్త్రం యొక్క బ్రహ్మ రహస్యం. ఇలా ఏ ఇంటినైతే నిర్మిస్తామో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు సుఖ సంతోషాలు వస్తాయి. ఈజ్ అ గుడ్. కానీ ఇందులో తేడా వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్న జీవన విధానంకి అప్పుడు చెప్పిన జీవన విధానానికి, అప్పుడు ఏంటంటే గుడిసెలు కావచ్చు, భవంతులుగా మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఫ్లాట్స్ వచ్చినాయి, ఆ తర్వాత విల్లాస్ వచ్చినాయి, ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా బాక్స్ షేప్లో ఉన్నాయి. అప్పట్లో మనం చూసుకుంటే ఇలా ఉండేవి ఇండ్లన్నీ కూడా, ఇలా ఉండేవి. కానీ ఇప్పుడున్న ఇండ్లు ఎలా ఉన్నాయి? అన్నీ కూడా 3 స్టోర్ 4 స్టోర్ బిల్డింగ్లు ఉన్నాయి. అన్నీ కూడా స్క్వేర్, ఒక కేక్ లాగా ఒకదానిపైన ఒకటి వచ్చింది. ఇక్కడ చెప్పిన శాస్త్రము ఇక్కడ పనిచేయడం కష్టం. కాబట్టి ఇక్కడ ఉన్న శాస్త్రాన్ని ఇక్కడ పనిచేసేటప్పుడు ఇక్కడ ఉన్న చుట్టూ పరిసరాల శక్తి ఏం చెప్పింది వాస్తుశాస్త్రము? ప్రకృతి శక్తుల సమతుల్యత ఎక్కడైతే వాడబడుతుందో అక్కడ మనిషి గొప్పవాడైతాడు. ఆ శాస్త్రం రాసింది ఇలాంటి భవంతులకు. కాబట్టి ఇలాంటి భవంతులకు వాడాలి అంటే మీరు స్టెప్ బై స్టెప్ దీని మీద అవగాహన పెంచుకుంటేనే మీరు సంపాదించే ధనానికి కావచ్చు, మీ కుటుంబంలో ఆనందం కావచ్చు, నిలవడానికి సాధ్యమవుతుంది. ఈ వాస్తు అనేది మీ యొక్క జీవితంలో ఒక కరిక్యులం లాంటిది. ఎప్పుడైతే దీని మీద మీరు అవగాహన పెంచుకుంటారో, లేదా దీని మీద అవగాహన ఉన్న వ్యక్తులతో మీరు సలహాలు తీసుకుంటారో, అప్పుడే మీ యొక్క జీవితంలో ఆనందము, సుఖము అనేది లభిస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాద్. మరి నిరంతరంగా ఈ యొక్క వాస్తు విజ్ఞానం మీ చెంతకు చేర్చడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో కొత్త విషయాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ, మీ ఆంజనేయ తప్పెట్ల.
సైంటిఫిక్ వాస్తు కన్సల్టెంట్ అండ్ కోచ్.